ఇండియా శ్రీలంకల మధ్య 5 టీ20 సిరీస్ జరుగుతుంది. దీంట్లో భాగంగా 5వ టీ20 తిరువనంతపురంలో జరుగుతుంది. మొదటి 4 టీ20లు ఇండియా గెలిచింది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కి స్మృతి మందాన, రేణుకా సింగ్ ఠాగూర్కి రెస్ట్ ఇచ్చి కమలిని, స్నేహ రాణాను తీసుకున్నారు. కమలిని తమిళనాడు ప్లేయర్, వికెట్ కీపర్. తనకి ఇది మొదటి మ్యాచ్. షఫేలి వర్మ కమల్ని బ్యాటింగ్కి రాగా మల్కీ మదర్ బౌలింగ్ వేసింది. షఫేలి వర్మ రెండో బాల్లో 4 కొట్టింది. రెండో ఓవర్లో షఫేలి వర్మ అవుట్ అయింది. నిమిషా మదసాని బౌలింగ్లో. హర్లీ డియల్ బ్యాటింగ్కి వచ్చింది. 6 ఓవర్లకి 40 రన్స్ కొట్టారు. 8వ ఓవర్లో 14 రన్స్ వచ్చాయి. 10 ఓవర్లకి 74 రన్స్ కొట్టారు. కమల్ని, హర్లీ డియల్, రిచా ఘోష్ త్వరగా అవుట్ అయ్యారు. మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ధాటిగా ఆడుతుంది. 14వ ఓవర్లో 12 రన్స్ వచ్చాయి. 15వ ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేసింది 35 బాల్స్కి. ఇది తనకి 15వ హాఫ్ సెంచరీ. 15 ఓవర్లకి 109 రన్స్ కొట్టారు. 16, 17 ఓవర్లో భారీగా రన్స్ వచ్చాయి. 18వ ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది. 68 రన్స్ కొట్టింది 43 బాల్స్కి. 19వ ఓవర్లో 12 రన్స్ వచ్చాయి. స్నేహ రాణా, అరుంధతి రెడ్డి బాగా ఆడారు. 20వ ఓవర్లో అరుంధతి రెడ్డి 20 రన్స్ కొట్టింది. 3 4లు, 1 6 కొట్టింది. దీంతో 175కి 7 వికెట్లు పడ్డాయి. స్కోరు అమాంతం పెరిగిపోయింది. అరుంధతి రెడ్డి 11 బాల్కి 27 రన్స్ కొట్టింది. శ్రీలంక బ్యాటింగ్ వచ్చింది. హాసిని పెరేరా, చమారా ఆటపోటు బ్యాటింగ్కి రాగా దీప్తి శర్మ బౌలింగ్ వేసింది. రెండో ఓవర్లో అరుంధతి రెడ్డి, చమారా ఆటపోటు వికెట్ తీసింది. 3, 4, 6 ఓవర్లో శ్రీలంక బ్యాటర్స్ బాగా కొట్టారు రన్స్. 6 ఓవర్స్కి 48 రన్స్ కొట్టారు. 10 ఓవర్లకి 75 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. ఇదే టైంలో ఇండియాకి 74 రన్స్ కొట్టారు. 4 వికెట్లు పడ్డాయి. హాసిని పెరేరా, నిమిషా దిల్లాన్ బాగా ఆడారు. హిమిషి దులాని 38 బాల్లో 50 రన్స్ కొట్టింది. 12వ ఓవర్లో అమన్జీత్ కౌర్ బౌలింగ్లో అవుట్ అయింది. 14వ ఓవర్లో విలాసిక వికెట్ తీసింది దీప్తి శర్మ. దీంతో 152 వికెట్లు తీసింది. దీప్తి శర్మ 152 వికెట్లు తీసి టీ20లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుకెక్కింది. ఆస్ట్రేలియన్ బౌలర్ షూట్ మొదటి ప్లేస్లో ఉండగా 150 వికెట్లతోటి దాన్ని బ్రేక్ చేసి 152 వికెట్లు తీసింది దీప్తి శర్మ. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లో కలిపి 334 వికెట్లు తీసింది దీప్తి శర్మ. దీనికి ముందు ఇంకా 2 ప్లేయర్స్ ఉన్నారు. సేవియర్ బ్రంట్ 335తో రెండో ప్లేసు, జులన్ గోస్వామి 355తో మొదటి స్థానంలో ఉన్నారు. మరొక 2 వికెట్లు తీస్తే సేవియర్ బ్రంట్ని దాటి 336కి వెళ్ళిద్ది దీప్తి శర్మ. 3 వికెట్లు పడ్డ తర్వాత శ్రీలంక రెగ్యులర్గా వికెట్లు పడుతూ వచ్చాయి. హాసిని పెరేరా హాఫ్ సెంచరీ చేసింది. 20 ఓవర్స్కి 160 రన్స్ కొట్టారు. 15 రన్స్ తేడాతో ఇండియా గెలిచింది. ఇండియన్ బౌలర్స్ 6 బౌల్ చేశారు. అందరికీ తలా 1 వికెట్ పడింది. ఇండియా 5 టీ20ల్లో 5 గెలిచింది. క్లీన్ స్వీప్ చేసింది. ఇలా క్లీన్ స్వీప్ చేయటం ఇది 3వ సిరీస్. 2019లో వెస్టిండీస్పై 1, 2024లో బంగ్లాదేశ్పై క్లీన్ స్వీప్ చేశారు. ఓవరాల్గా ఇండియా సమిష్టి కృషితోటి ఈ మ్యాచ్లు గెలిచారు. నెక్స్ట్ జనవరిలో WPL మ్యాచ్లు ఉన్నాయి. తర్వాత ఇండియా ఇంగ్లాండ్ తోటి ఫిబ్రవరిలో ఒక టీ20 సిరీస్ ఉంది. మేలో ఆస్ట్రేలియా తోటి మరొక టీ20 సిరీస్ ఉంది. తర్వాత ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది జూలైలో.